వాడు నువ్వు అనుకున్నంత శుద్ధపోసేం కాదు. ఖచ్చితంగా శ్రీరామ్ గాడే ఏదో చేస్తున్నాడు. పంచాయతీ సెక్రటరీ శ్రీరామ్ మీద డౌట్ వస్తుంది. ఏమే ఆ మీరా వస్తుంది డబ్బులు తెస్తుంది అన్నావు, ఇంకా రాలేదు. అసలు పైసలు వస్తాయా రావా? ఇదిగో 5 లక్షలు ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి, తీసుకో. ఎన్న మేడం ఇది పండ్రింగ? పల్లీల పొట్లం కుండ్రుంగ మారిస్తున్నారు. అడిగింది 25, ఇచ్చింది 5, ఇప్పుడు తెచ్చింది ఇంకో 5. అంటే నా పొన్ను విలువ 10 లక్షలేనా? అయినా రోడ్డు మీద పాత పేపర్లు వేసినా ఇంతకన్నా ఎక్కువే వస్తాయి మేడం. అవునా? 5 లక్షలు ఖరీదు చేసి ఆ పల్లీల పొట్లం ఎక్కడో చెప్తే అక్కడికి వెళ్ళి తీసుకొస్తాను. ఎన్న మేడం ఏటకారమా? మొదలు పెట్టింది ఎవరు? ఎక్కువ మాట్లాడకు. నీ కూతురు గురించి నువ్వు పడే బాధ, ఆ సెంటిమెంట్ అంతా నాకు తెలుసు. ఇది త్యాగం కాదు, వ్యాపారం. బిడ్డని అమ్ముకున్నావు, మళ్ళీ ఆ బిడ్డ మీద మమకారం అని ఏదో కవరింగులు చేయకు. అంత మాట సులతంగా మేడం. అది ఎన్న రక్తం, ఎన్న ప్రాణం. దాన్ని మీ చేతుల్లో పెట్టి నేను ప్రతి రాత్రి నిద్ర లేకుండా గడుపుతూ ఉంటే మీరు ఇలా కక్కుర్తి పడితే ఎలా? నాకు ఇంకో వారం రోజుల్లో బాకీ సెటిల్ అవ్వాలి, లేదంటే నేరుగా మీ ఇంటికి వచ్చేస్తాను. వచ్చి చెప్పుకో. ఇచ్చిన 10 లక్షలు కూడా లాగేసుకునే టైప్ మేము. భయపెడితే భయపడిపోతాం అనుకుంటున్నావా? ఆ పాపకి హార్ట్ ఆపరేషన్, పరీక్షలు, మందులు టైంకి వేస్తూ నర్స్ డ్యూటీతో నేను చేస్తుంటే నువ్విక్కడ హీరో బిల్డప్ ఇస్తున్నావా? నా దగ్గర నీ యాక్టింగ్ టాలెంట్ చూపించుకో. నేనే కాల్ చేస్తాను, అప్పటి వరకు నోరు మూసుకొనుండు. ఏమ్మా, 70 రూపాయలు కూరగాయలు తీసుకుని 500 రూపాయలు ఇస్తే ఎలా అమ్మా? చిల్లర లేదా అమ్మా? లేదమ్మా. ఒక్క నిమిషం. ఆ పార్క్ దగ్గర ఎవరి దగ్గరైనా చిల్లర ఉందేమో కనుక్కుంటాను. సరే అమ్మా. వసు వసు
వసు వసు, నువ్వెక్కడో ఒంటరిగానే ఉన్నావు. ఇలాంటి పరిస్థితుల్లో అయితే లేవుగా. ఇలా నువ్వు ఉంటే నేను బతికుండి ఎందుకు వసు? అసలు నువ్వెక్కడున్నావు, ఎలా ఉన్నావు, ఏ పరిస్థితుల్లో ఉన్నావు? చిన్న కబురు పెట్టు వసు. రెక్కలు కట్టుకుని నీ ముందు వాలిపోతాను. నీ ధ్రువ నీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు వసు. సార్, రావణాసురుడు సీతమ్మ తల్లిని గీత దాటేలా చేసి ఎత్తుకెళ్లాడని విన్నాను. కానీ నా దురదృష్టం చూసారా, నా లక్ష్మణ రేఖ నేనే దాటాను. మీరు పక్కనున్నప్పుడు ఇలాంటి రావణాసురులని నా దరిదాపుల్లో కూడా రాకుండా అడ్డంగా నిలబడేవారు. ఇప్పుడు ఒంటరిదాన్నైపోయాను. అశోకవనంలో సీతమ్మకి రామనామమే కవచమైందంట. అలాగే నా మనసు నిండా మీ జ్ఞాపకం, నా మెడలో మీరు కట్టిన ఈ మంగళసూత్రం, ఇవే నన్ను కాపాడాలి. ఇవే నాకు మీరున్నట్టు ధైర్యాన్ని కల్పించాలి. ఈ చిన్ని కథలో ప్రతి పాత్ర ఎదలో గాయమంతా ప్రేమ వలనేగా. ఈనాటి కథలో కన్నీటి తడిలో దాగి ఉంది ప్రేమలనేగా. నాకిక్కడ ఉండాలనే లేదు. నన్నెవరూ ఆపొద్దు. నాకేం కావాలో నేను తెలుసుకోవాలి. కొన్ని రోజులు నా కోసం నేను బ్రతకాలనుకుంటున్నాను సార్. వీడింది ప్రేమే, వెంటుంది ప్రేమే ఈ మౌనాలలో. ఒక ప్రేమ గెలవాలంటూ ఇంకో ప్రేమ ఓడాలంటూ రాసే విధిరాతే చూడు. నన్ను క్షమించి నీ మనసులో నాకు పూర్తి స్థానమిస్తావా వసు? నీ కంటి నుంచి అమ్మ మీరా, ఎక్కడికి వెళ్తున్నావు? పాపకి సర్జరీ. వద్దు. ఏ సర్జరీ వద్దు. నేను పాపని తీసుకుని ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే వెళ్ళిపోతాను. ఓ, అది కాదు. మీరా, నీకన్నా పిచ్చా? ఆపరేషన్ చేయించమని అడిగింది నువ్వు. ఇప్పుడు ప్రాణాలు కాపాడే టైం వస్తే ఎక్కడికో వెళ్ళిపోతానంటావేంటి? అప్పుడు నాకు నా కూతురు ఊపిరి పోసుకుంటే చాలు అనిపించింది. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే
తను బతికాక దాని నాన్నెవరు, దాని భవిష్యత్ ఏంటి, రేపొద్దున అది పెరిగి పెద్దదై నన్నెందుకు బతికించావమ్మా? లోకం అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పలేక చావడానికా అని అడిగితే నా దగ్గర జవాబు లేదు. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేక ప్రతిరోజు చచ్చే కన్నా ఇప్పుడే మా కర్మకి మమ్మల్ని వదిలేయండి. మీరా ఏం మాట్లాడుతున్నావు? ఒక నిండు ప్రాణం అది. అమ్మా, ప్రాణం అంటే కేవలం ఊపిరి ఉండటం కాదు. ఆ ఊపిరికి ఒక గౌరవం ఉండాలి. అది లేనప్పుడు ఈ బతికెందుకు? ఒక్కసారి నా మాట వినమ్మా. నేనెందుకు వినాలి? మా గురించి ఎవరికీ పట్టదు. చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటే చాలు కదా మీకు. మేమేమైపోతే మీకేంటి? అన్నింటికి నేనే బాధ్యురాలిని మీకు. రేపు పెద్దయితే నా కూతురు బాధ్యురాలు అవుతుంది, అంతే కదా? మీరా నా మాట విను. వదలండి. అమ్మా మా నాన్న మమ్మల్ని చావనివ్వండి. మీరా చావాలని డిసైడ్ అయ్యావు కదా, నువ్వు చావు, అంతేకాని అంశు జోలికి రాకు. నా బిడ్డ చనిపోయినా పర్వాలేదు, నీ బిడ్డకి మాత్రం ఏం కాకూడదు, అంతేనా? ఇంతదాకా వచ్చింది కాబట్టి నీళ్లకి నీళ్లు, పాలకి పాలు తేలిపోవలసిందే మల్లిక. నీ కొడుకు మనసులో ఏముందో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. నా బిడ్డ గురించి అడగడానికి ఎవరూ లేరనుకున్నారా? నేనున్నాను. నా కూతురికి న్యాయం చేయండి. ఏది మాట్లాడినా ప్రతాప్ అన్నయ్యకి మాట ఇచ్చానంటావు కదా. నాకు ప్రతాప్ అన్నయ్య మాటిచ్చారు. నా కూతురు మీ ఇంటి కోడలు అని. అమ్మా, పాప చాలా ముద్దుగా ఉంది కదా, మన ఇంటికి తీసుకెళ్ళిపోదాం. అంత నచ్చితే పెళ్లి తీసుకొని వెళ్ళిపో. చేసుకుంటా. నా చెల్లి ఇంటి లక్ష్మి నా ఇంటికొచ్చి దీపం పెడుతుంది అంటే అంతకంటే ఏం కావాలి? సంతోషంగా తీసుకెళ్ళిపోదాం. నా కోరిక కూడా అదే. అమ్మ కొట్టద్దు, వద్దు, అయ్యో నన్ను కొట్టద్దు. ఏంటి బామ్మ అరుపులు? ఆ దరిద్రుడు మళ్ళీ మొదలు పెట్టాడమ్మా. తెల్లారేదాకా తాగడం, అది దిగేదాకా ఆ పిల్లని గొడ్డును బాదినట్టు బాదుతాడు. వీడికిదే సరిపోయింది. అయ్యో కొట్టద్దు ప్లీజ్. అమ్మా వసుంధరా, నా మాట విని వెళ్ళొద్దమ్మా. వాడు తాగిన మైకంలో ఉంటాడు. చాలా మొరటివాడమ్మా, వెళ్ళొద్దు. వాడు మొరటివాడైతే నేను మొండిదాన్నే బామ్మ. అక్కడ ఒక మనిషి ప్రాణం పోతుంటే ఇలా చూస్తూ కూర్చోవడం నా వల్ల కాదు. ఇలాగే వదిలేస్తే ఆ రత్నం శవమయ్యేలాగా ఉంది. ఈరోజు వాడికి బుద్ధి చెప్పాల్సిందే. వాడితో తేల్చుకోవాల్సిన లెక్కలు కొన్ని పాత బాకీలు ఉన్నాయి.
అమ్మా వసుంధరా ఆగమ్మా, నా మాట వినమ్మా. అయ్యో ఈ పిల్ల చెప్పినా వినడం లేదు. ఏం జరుగుతుందో ఏంటో. అయ్యో అమ్మా! వద్దు! నన్ను కొట్టొద్దు. అసలు నువ్వు మనిషివా పశువా? ఓహో, మేడం గారా, మీకు ఎన్న పని ఇక్కడ? ఇది మా పురుషన్ పొన్నాటి గొడవ. రే, పెళ్ళాం మీద చేయి చేసుకునేవాడు మొగుడే కాదురా, చచ్చిన శవంతో సమానం. మొగుడు పెళ్ళాల గొడవ అంటే 4 గోడల మధ్య పరిష్కరించుకునేది. అంతేకాని ఆ అరుపులు సందు చివరి దాకా వినపడేలాగా గొడ్డుని కొట్టినట్టు కొట్టడం కాదు. నువ్వులే. మేడం, మీరు వెళ్ళిపోండి. వాడు తాగేస్తున్నాడు. లేదు రత్నం, ఈ రోజు వీడి ఆటలు సాగనివ్వను. నీ మీద చెయ్యి ఎత్తాలంటే ఎత్తిన చెయ్యి మళ్ళీ పని చేయదు అనే భయం వీడిలో కలగాలి. ఇప్పుడే పోలీసులకి కాల్ చేస్తాను. ఆగా, ఏంటంటే పోలీసు కేసా? భలే చెప్పావే. సరే, ఎటు కేసు పెడతావు? ఆ కేసులో ఇంకొకటి కూడా యాడ్ చేసుకో. ఈ అందమైన అమ్మాయిని ఒక్కసారి టచ్ చేస్తే ఆ కిక్కే వేరు. రా, వదలరా. ఏయ్, నన్నే కొడతావా? నిన్ను వద్దయ్యా. కొట్టడం కాదురా, నిన్ను చంపాలి. కట్టుకున్న పెళ్ళాన్నే కొడతావురా? చేరా, ఆ కళ్ళల్లో అహంకారం ఎక్కడికి పోయింది? నా కూతురికి అంశుకి ఈ ఇంట్లో న్యాయం జరగాలి అంటే నువ్వు కేవలం ఈ ఇల్లు వదిలి వెళ్ళటం సరిపోదు. ఈ ఇంటి మనుషుల మనసుల్లో నుంచి నీ స్థానాన్ని చెరిపేసుకుని వెళ్ళాలి. ధ్రువ, నిన్నిలా చూడలేకపోతున్నాన్రా. ఇదంతా నా వల్లే కదా. నీ ఇష్టంతో సంబంధం లేకుండా నేను ఈ పెళ్లి పీటల మీదకి నెడుతున్నాను. నీకు అన్యాయం చేస్తున్నానేమో అనిపిస్తోంది. నువ్వు కాదమ్మా నాకు అన్యాయం చేసింది. వసుంధర, తను ఆ రోజు డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టి పంపించకపోతే వాళ్ళకసలు ఈ ఆలోచన వచ్చేదే కాదు. నా మనసు ఆ రోజే చచ్చిపోయిందమ్మా. ధ్రువ, అలా మాట్లాడకురా.
ఇప్పుడు నా మనసు ఒక రాయిలా మారిపోయింది. నువ్విచ్చిన మాట కోసం తనని పెళ్లి చేసుకుంటున్నానేమో కానీ వసుంధర తర్వాత మరింకెవరిని ప్రేమించలేను. నా ప్రేమని వసుంధర తన సంతకంతో తుడిచేసింది. ఇన్నాళ్ళు నాకు నేనే చేసుకున్న మోసమేంటో నాకిప్పుడు అర్థమైందమ్మా. వసుంధర నన్ను విడిచి వెళ్ళిపోతానని నా మొహం మీద చెప్తున్నా ఏ రోజు కాకపోతే రేపైనా వస్తుందనుకున్నాను. కానీ అదే నేను చేసిన తప్పమ్మా. నమ్మకం లేని చోట ఇంకొక అవకాశం కోసం ఎదురు చూశాను. నీ సంతోషమే నాకు కావాలి మీరా. పద, అందరూ ఎదురు చూస్తుంటారు. పద. పద. దాగుడు మూతల దండ కోరు వీరి పేరే. ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంతా, ఆ దేవుడు ఆడే ఆట అని తెలిసేదెప్పుడంట. అయ్యో ఈ ఆటకి అంతే లేదుగా, అయినా లోకానికి అలుపే రాదుగా. వీరి వీరి గుమ్మడి పండు హన్షు, నన్ను క్షమించమ్మా, నేను తప్పు చేశానమ్మా. హన్షు, రామ్మా. నా దగ్గరికి రా. అమ్మా అంశు, రామ్మా, ఇలా రా. రామ్మా ప్లీజ్. నేనేనమ్మా, నేనే ఈ పాప కన్న తల్లిని, నేనే. కడుపున పుట్టిన బిడ్డని కాసుల కోసం అమ్ముకున్న పాపాత్మురాలిని. అంశు, మీ కూతురా? అవునమ్మా, నా కూతురే. కానీ నేను ఆ తప్పు చేయలేదమ్మా. నాకెందుకో ఇది నమ్మబుద్ధి కావడం లేదు. ఫస్ట్ నుంచి ఆ అమ్మాయి ఒక మాట మీద లేదు. వసుంధరా, నాకే వీళ్ళ అసలు రూపం కనిపిస్తుందా, లేకపోతే నీకు కనపడడం లేదా? వాళ్ళు చెప్పేవి ఏవి నమ్మకు వసుంధరా. అమ్మా, ఇదంతా డ్రామాలా అనిపిస్తుంది. ముందు మీరా మన ఇంటికి రావడం, తర్వాత అత్తకి దాస్ మావయ్య కనపడ్డం, మీరా ఆయన కూతురు అని చెప్పడం, అన్నీ ఇదేదో స్కెచ్లా లేవు? అంశు ఈవిడి కూతురైతే మీరా అంశుని డబ్బిచ్చి మరీ తీసుకొచ్చి ధ్రువ కూతురని ఎందుకు చెప్పింది? అంటే సుజ చెప్పినట్టు మీరా ఏదో పెద్ద ప్లాన్తోనే వచ్చిందా? ఇదంతా ఆ దాసు బాబాయ్ మీరాతో కలిసి చేస్తున్న ఇంకొక ట్రాప్ కాదు కదా? అలా అయితే నా కుటుంబం పెద్ద ఆపదలో పడబోతోంది.
కానీ భాస్కర్ మామయ్య నందితమ్మ కూతురు అని చెప్పారు. మామయ్య ఖచ్చితంగా అబద్ధం చెప్పరు. మీరానే నందితమ్మ కూతురు అయితే ధ్రువ సార్ని మోసం చేయాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ మీరా నందితమ్మ కూతురు కాదా? ఏదో కొత్త నెంబరు. దాస్ ఏమన్నా వేరే ఫోన్ నుంచి చేస్తున్నాడేమో. హలో మామయ్య, నేను వసుంధరిని. అమ్మా వసుంధరా, ఏమైపోయావమ్మా? ఎక్కడున్నావు నువ్వు? నీకోసం ఊరంతా వెతుకుతున్నాను నేను. అసలు ఏమైందమ్మా నీకు? మామయ్య, నాకెక్కువ టైం లేదు. నేను బాగానే ఉన్నాను. కానీ నాకు ఒక నిజం కావాలి. నిజం మాత్రమే చెప్పండి. ఆ మీరా ఎవరు మామయ్య? తను నిజంగానే నందితమ్మ కూతురా? అమ్మా అది ఏంటంటే... తడబడికండి మామయ్య, ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. అక్కడ మీరా ధ్రువ సర్కి పెళ్లి జరుగుతుంది.